ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ హాఫ్ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ పనులు పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక అప్డేట్ ఈ మూవీ నుంచి రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో భారీ ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర. ఎప్పుడో ప్రారంభమైన ఈ మూవీ వాయిదాలు పడుతూ వస్తుంది. రిలీజ్ డేట్ పై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ అప్డేట్స్ పై మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అయినా ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ అందించాలని మెగా ఫ్యాన్స్ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్స్ లో మాస్ జాతర మొదలు కానుంది. చిరంజీవి కెరీర్ లో మాస్ ఎంటర్టైనర్ గా నిలిచిన ముఠా మేస్త్రి ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ముఠా మేస్త్రి 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘోపుడి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఫౌజీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించడమే కాకుండా సెప్టెంబర్ నాటికి తన పోర్షన్ పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మారేలా ప్లాన్ చేశాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ డే అండ్ నైట్ పనిచేస్తోంది. తన పెంపుడు కుక్క భగీరా మరణించిందంటూ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. దానితో ఉన్న అనుబంధాన్ని ఎక్స్వేదిగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. భగీరా తన ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతిరోజు తనను అలసటను దూరం చేసిందని ఎక్స్లో రాసుకొచ్చారు. భగీరా జ్ఞాపకాలు ఎప్పటికీ తమతో ఉంటాయని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇరుముడి ఎల్లుండి గ్రాండ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే $25,000 పైగా వసూలు చేసి ప్రామిసింగ్ నోట్ తో ప్రారంభమయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది. కింగ్ నాగార్జున కెరీర్ లోనే మైల్ రాయిగా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి మూవీ మళ్లీ థియేటర్స్ లోకి రావడానికి సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సంచలన చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రీమాస్టరింగ్ చేసి 4K వెర్షన్లో ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నారు. నాగార్జున పుట్టినరోజు, రాఖీ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బూరల శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర 2 క్రేజీ చిత్రాలు పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. విక్టర్ వెంకటేష్ మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం బరిలో నిలవగా అదే రోజున సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా కూడా థియేటర్స్ లోకి రానుంది. ఆ రోజు గాంధీ జయంతి కావడంతో బాక్సాఫీస్ సమరం ఆసక్తికరంగా మారనుంది. రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ర్యాపు 23 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ నటుడి పేరును పరిశీలించినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎల్లుండి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ సోనీలో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ విజయవంతంగా రన్ అవుతోంది. మమతా బైజు హీరోయిన్ గా నటించిన చిత్రం తొలి వీకెండ్ లోనే అద్భుతమైన వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. టాలీవుడ్ నుంచి డిఫరెంట్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా రాబోతున్న అవైటెడ్ చిత్రం ది రెడ్ బ్యాగ్. యువ నటీనటులు కబీర్ సింగ్, ప్రసాద్ బెహ్రా, రాధ్య, మోనికా, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈశాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని రవికుమార్ సిరపు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఎల్లుండి థియేటర్స్ లోకి రానుంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డి, హన్మరెడ్డి ఎక్కంటే డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగనున్న ఈ క్లైమాక్స్ కోసం రాయలసీమలోని రాజంపేటలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మనోజ్ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయని టాక్ నడుస్తోంది.
టాక్సిక్ సినిమాతో యష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్ చేస్తుండగా నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రలు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అగ్ర హీరో మోహన్ లాల్ రాబోయే ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏకంగా 7 సినిమాలు తను నటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉత్కంఠభరితమైన కథలు, ప్రయాణాలు, ప్రత్యేకమైన చిత్ర నిర్మాతలు అంటూ పోస్ట్ పెట్టారు. ఆ సినిమాలకు సంబంధించిన దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అందులో ప్రియాదర్శన్, దిలీష్ పోతన్, సత్యన్ అంతికాట్, జీతు జోసెఫ్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఉన్నారు. ఈ 7 సినిమాల్లో ఏది ముందు సెట్స్ కు వెళ్తుందనే దానిపై స్పష్టత లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్ర నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయగన్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా మమతా బైజు, ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. థియేటర్స్ లో విడుదల నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. జననాయగన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకోగా ఎల్లుండి నుంచి జీ5లో తమిళ భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 దసరా కానుకగా థియేటర్స్ లోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీ నుంచి ఎల్లుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు పవర్ఫుల్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. భాషలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్ర నటిస్తున్న కియారా అద్వానీ త్వరలో టాక్సిక్ చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు. తాజాగా ఆమె మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కరికా ధిల్లాన్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతోంది. అందులో కియారా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్న హాలీవుడ్ చిత్రాలు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఒకటి. ఇందులో విచిత్రమైన సముద్రపు దొంగ కెప్టెన్ జాక్ స్పారో సాహసాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైన 5 భాగాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో భాగంగా 6వ భాగాలను చిత్ర నిర్మాతలు రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో జాక్ స్పారోగా డానీ డెప్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. చైనా యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. 2 వ్యక్తులు సుమారు 1 లక్ష బడ్జెట్ రూపొందించిన నియులై అనే 86 నిమిషాల యానిమేషన్ చిత్రం ఇప్పటివరకు 20 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదలైన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ అదే ప్రచారంగా మారి చిత్రానికి ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టింది. విమర్శల నేపథ్యంలో ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడంతో టికెట్ అమ్మకాలు ఊహించిన రీతిలో పెరిగాయి.